అమ్మ, మరి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే విధంగానే ఈ రోజు కూడా ప్రతి వారు కూడా తమ వ్యక్తిగత దైవంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివునికి సంబంధించిన నామస్మరణ, శివాలయ సందర్శన, శివుడి అష్టోత్తర శతనామావళితో పాటు శివుడికి సంబంధించిన బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం మొదలైన వాటిలో ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేయడం కానీ, చేసుకోవడం కానీ, వినడం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడం అనేది, అదేవిధంగా మీకు ప్రతిరోజు చెప్పుకునే గోచారీత్యా చెప్పుకునే ఫలితాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఎదురుతున్న దాన్ని ఆ రోజు పరిహారంలో భాగంగా చేసుకున్నట్లయితే దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, దానివల్ల అభివృద్ధికరంగా ఆలోచనలు, స్థిరత్వం, ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే విధానంగా మీరు దాన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవం అనుకూలంగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే శివుడికి సంబంధించిన నామస్మరణ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయవచ్చు. నమస్కారం.